నీకు ఒక ముచ్చట చెప్పాలి పింకీ. మా ఇంట్లో నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఏమైనా నీ పెళ్లి గురించి మాట్లాడుతున్నారా? ఏందిరా అదే మాట్లాడట్లేదు, నీకు అప్పుడే చేద్దామంటున్నారా? ఏమోరా, మా ఇంట్లో నాకు ఇంకేం మాట్లాడట్లేదు. అప్పట్లో అయితే మా నాన్న చెయ్యాలని అన్నాడు, ఎవరు అబ్బాయి ఉన్నాడు అన్నారు. కాకపోతే నేను చదువుకోవాలి, నా ఫైనల్ ఇయర్ అయిపోయి తర్వాత చేసుకుంటాను చెప్పిన. అందుకే వాళ్ళు నన్ను మళ్ళీ ఏం అడగలేదు. మీ అమ్మకి ఏమైనా అంత తొందర వచ్చింది? అమ్మాయి నేనే చేసుకోలేదు, నీకు అప్పుడే పెళ్ళి అంటుందా? ఎందుకు? ఏమోనే, మా మామ బిడ్డ ఉంది, చేసుకొని అంటున్నాడంటే మా మామ. అందుకే మా అమ్మ కూడా తొందర పెడుతుంది. నాకైతే ఇప్పుడే చేసుకోవాలని లేదు. నువ్వు ఎప్పుడు చేసుకుంటావు అంటే అప్పుడు నేను రెడీ. అందుకోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఒకసారి మీ ఇంట్లో అడిగి చూడు. మీ ఇంట్లో వాళ్ళకి ఓకే అయితే నేను చేసుకోవడానికి రెడీ. నువ్వు రెడీ ఉంటావురా, మీ పేరెంట్స్ మా పేరెంట్స్ రెడీ ఉండాలి కదా. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెప్తే మా అమ్మ చెప్పు పట్టుకొని పొట్టు పడుతుంది. ఏమోరా, నాకు చెప్పాలంటే ఫుల్ భయం అవుతుంది. మా డాడీ పోగానే మా డాడీ కంటే ముందు మా అమ్మ నన్ను పొట్టు పూర్తి సరికిచ్చి ఊరంతా ఎప్పించి పడతాను నన్ను. ఎందుకే అట్లెందుకు కొడుతుంది? ఏం కొట్టేది. సర్లే, ఒకసారి అయితే అడిగితే చూడు. నేను కూడా మా ఇంట్లో చెప్పి చూస్తా. కాకపోతే మా ఇంట్లో ఒప్పుకుంటారేమో, కానీ మీ ఇంట్లోనే ఒప్పుకోరు. నాకు ఏ జాబ్ లేదని. జాబ్ వచ్చినాక చేసుకుందామని చూస్తున్నామో మా ఇంట్లో ఇప్పుడే ఫోర్స్ చేస్తున్నారు. ఏంటో అర్థం కావట్లేదే. అవునరా, నీకు జాబ్ కూడా లేదు. ఆ జాబ్ లేదని విషయం మా ఇంట్లో చెప్పాలనుకో కష్టమేరా మన పెళ్ళికి ఒప్పుకోవడం. ఏమో, నేను లేకుండా ఉంటావారా? ఒకవేళ మన ఇంట్లో ఒప్పుకోకపోతే మరి మనం ఎట్లా విడిపోదామా? ఏం చేస్తాం? ఏంది ఏమంటాను? విడిపోవడానికి నానే ప్రేమించుకున్నది. చెంపలు చల్లు అంటే ఇంకోసారి విడిపోదామని అంటే ఏదేమైనా పెళ్లి చేసుకోవడమే. మీ ఇంట్లో మా ఇంట్లో ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకుందాం. నువ్వు రాకపోయినా నేను కాల్చేలు కట్టేసుకొని తీసుకుపోయినా చేసుకుంటా. నేను ఏమో అనుకుంటాను కానీ. అవునా, నువ్వు చేసుకోకపోయినా నేను కూడా కాల్చేలు కట్టేసుకొని తీసుకుపోయి చేసుకుంటా. సరేనా? సరే, ఫస్ట్ అయితే ఏదైనా తిందాం పట్టు. తిన్న తర్వాత ఫ్రెండ్స్ కలిసి ఆ సర్టిఫికెట్లు ఏమైనా ఉంటే తీసేసుకుని ఇంటికి పోదాం. మరి ఇంటికి పోయిన తర్వాత ఎట్లా కలవడంలో మనం? మళ్ళీ కాలేజీ కూడా రావు, మనం ఫోన్లో మాట్లాడుకోవడమే కదా మనం. ఏమోనే, నాకు కూడా అదే బాధ అవుతుంది. మళ్ళీ కలవడానికి ఛాన్స్ ఉండదు కదా అని. సరే అయితే నేనే అప్పుడప్పుడు మీ ఊరికి వచ్చి నేను కలిసిపోతా. కాకపోతే మీ ఊళ్ళో వస్తే ఎవరైనా చూస్తారని భయం అవుతుంది. లేదంటే మన ఇద్దరమే ఇక్కడికి కరీంనగర్ వచ్చి కలుసుకుందాం. ఓకేనా?